మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం జక్కపల్లిలో మోడల్ స్కూల్లో పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా నిద్రించారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. బడియుడు పిల్లలంతా బడిలో ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ సందర్భంగా గ్రామస్తులకు తెలియజేశారు. సో వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి మళ్ళీ మనము ఈ ప్రైమరీ స్కూల్ మనకి ఇక్కడనే ఉన్నది కాబట్టి దీంట్లో జాయిన్ చేయడము. ఆల్రెడీ ఈ స్కూల్లో 5th వరకు మనకు కంప్లీట్ అయింది. సో చాలామంది ఏం చేస్తారు, సౌండ్ వస్తుంది. సో ఇప్పుడు మీకు దాంట్లో వాళ్ళు ఉంటారు, ప్రభుత్వం కూడా ఏం చేస్తూ ఉందంటే బడిబాట అనేసి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ పెట్టింది. సో ఇది ఇయర్ కొత్తగా చేసేది కాదు, ప్రతి ఇయర్ కూడా మనం బడిబాట అనేసి ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేసి అంటే ఎవరైతే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఉంటారో, అంటే ఎవరైతే పిల్లలు స్కూల్లో జాయిన్ కాకుండా ఉంటారో, సో వేరే వేరే కారణాలు, చాలా కారణాలు ఉండొచ్చు. సో ఒకవేళ వాళ్ళ కుటుంబ పరిస్థితి బాగాలేకుండా ఉండొచ్చు ఇంట్లో, లేకపోతే మళ్ళీ వేరే ఇతర పరిస్థితుల వల్ల కూడా చాలామంది స్కూల్కి పోకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళందరినీ కూడా మనము ప్రభుత్వ స్కూళ్ళల్లో జాయిన్ చేయాలనేసి ఒక మంచి ఉద్దేశంతో ఈ బడిబాట ప్రోగ్రామ్ అనేది మనం టేకప్ చేస్తూ ఉంటాము. సో ప్రతి ఇయర్ చేస్తాము. ఈ ఇయర్కి డిఫరెన్స్ ఏంటి అనేసి అంటే కొద్దిగా ఇయర్ నుంచి తెలంగాణ ప్రభుత్వము స్కూల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినాం. సో ఫస్ట్ పాయింట్ మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఎస్హెచ్జి ఉమెన్ ఉన్నారా కమిటీస్ అనేసి ఏర్పాటు చేయడం జరిగింది. సో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ అని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆనరబుల్ సీఎం గారు కూడా ఉద్దేశం ఏంటంటే ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిట్లలో కూడా ఎస్హెచ్జి ఉమెన్ అంటే మహిళా సంఘాలు ఎవరైతే ఉంటారో వాళ్ళే మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళే మెంబర్స్ ఉండి మహిళా సంఘాలంతా కూడా, సో ఇప్పుడున్న మహిళా సంఘాల ద్వారా ఈ స్కూల్ మెయింటెనెన్స్ అంతా కూడా మహిళా సంఘాలే చేయాలా. ఈ స్కూల్లో ఏమైనా రిపేర్ వర్క్స్ వచ్చినా కానీ కూడా ఆ మహిళా సంఘాల ద్వారానే ఎగ్జిక్యూట్ చేయాలనేసి ఒక మంచి ఉద్దేశంతో మనం మొత్తం మన జిల్లా వ్యాప్తం కూడా 562 స్కూల్స్లలో మనము మహిళా సంఘాల ద్వారా కమిటీల ద్వారానే రిపేర్ వర్క్స్ సుమారుగా 20 కోట్లతోని శాంక్షన్ చేయడం జరిగింది.